తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. తన నటనతో అందరినీ అలరిస్తున్నారు. తను ఏడుస్తుంటే, సీరియల్ ఏడుస్తుంటే జనం అందరూ ఏదో మన ఇంటి పక్క అమ్మాయి ఏడుస్తుంది, మన రిలేటివ్ ఏడుస్తుంది అనే సెన్స్లో, అంటే తన సహనానికి బాగా ఫిదా అవుతున్నారు అందరూ. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది సీరియల్లో, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మన చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ని అందరూ చాలామంది ఆదరిస్తున్నారు. సో ఆ సీరియల్లో మన భాగ్యలక్ష్మి, సో ఆవిడ ఒరిజినల్ పేరు కంటే కూడా అందరికీ లక్ష్మి అంటేనే బాగా గుర్తున్నారు, మహి గౌతమ్ గారు. సో ఆవిడ మనతో ఉన్నారు. సో ఆవిడని అడిగి ఆవిడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. ఓకే, హాయ్ అండి. హలో, హాయ్ అండి, నమస్తే. ఎలా ఎట్లా ఉన్నారు? ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. సీరియల్ ఫస్ట్ స్టార్టింగ్లో ఆఫ్టర్నూన్ స్లాట్, తర్వాత ఈవినింగ్ ప్రైమ్ టైంలోకి వచ్చింది. సో మళ్ళీ ఏమైందా 1 monthలోనే చాలా గ్రోత్ వచ్చింది రేటింగ్. అవును. సో మీ వల్లే అంటే మీరేమంటారు? అయ్యో, అస్సలు కాదండి, నా వల్లే అంటే నేను ఒప్పుకోను. బికాజ్ నేను ఒక్కదాన్నే చేస్తే ఎవరు చూడరు. డెఫినెట్గా టీమ్ వర్క్ అనే చెప్పాలి. చాలామంది అంటే ఇలాంటి టీంతో వర్క్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రొడక్షన్ టీమే కానీ, ఆర్టిస్ట్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి వాళ్ళు. అండ్ మా ప్రొడ్యూసర్ కూడా స్పెషల్లీ చాలా ఓపిక. సార్కి చాలా అంటే ఒక ఫ్రెండ్లా ఉంటారు. మంచిగా అందరితో అమ్మ అమ్మ అనుకుంటా మంచి కలిసిమెలిసి ఉంటారు. అండ్ సెట్ అందరూ కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆర్టిస్ట్ అందరూ కూడా ఎవరికి లైక్ ఒక ఈగో అలాంటివి ఉండవు. అందరూ చాలా కలిసిపోయే వాళ్ళు అందరిలో. సో చాలా మంచి సెట్, చాలా హ్యాపీ అండ్ లక్కీగా ఫీల్ అవుతాను లైక్ ఈ సెట్లో అందరితో వర్క్ చేస్తున్నందుకు. సో నా ఒక్కదానిది అయితే కాదు, డెఫినెట్గా ఇట్స్ టీమ్ వర్క్ అంతే. సో సీరియల్ ఏంటంటే చాలామంది మీరు బాధపడే కొలది జనాలందరూ మిమ్మల్ని ఇష్టపడుతూ పాపం ఆయన తిడుతున్నారు. అవును. మిమ్మల్ని ఇష్టపడుతూ అరే ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నాడు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి ఆయన టెన్షన్ ఉందన్నమాట. సో దీనికి అంటే పాపం ఆయన అంటే బేసిక్గా మిత్ర అనే క్యారెక్టర్ చాలా మంచి అబ్బాయి. బికాజ్ ఒక పేరెంట్స్కి ఇవాళ రేపు పేరెంట్స్ చెప్పిన మాటే విని ఆ మాట నడవడికలో ఎంతమంది పిల్లలు ఉంటున్నారు. సో మిత్ర చాలా మంచి అబ్బాయి బేసికల్లీ. సో లక్ష్మిని మోసం చేయాలి అనేది తన ఇంటెన్షన్ కాదు. బట్ ఫ్యామిలీ వల్ల, తన లైఫ్కి ఉన్న ఆ ప్రాబ్లమ్స్ వల్ల తను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఎక్కడో మిత్రాకి కూడా లక్ష్మి అంటే ఇష్టం పెరుగుతూ పోతుంది. టైం అలా గడుస్తూ పోతుంటే మిత్రాకి కూడా లక్ష్మి అంటే ఇష్టం పెరుగుతూ పోతుంది. సో మిత్ర పాపం మంచోడే. లక్ష్మి ఏడవడం అంటే ఇంకా డెఫినెట్గా అందరికీ కష్టాలు ఉంటాయి. అంటే ఏదో మీరు కష్టపడుతున్నాయి అంటే సీరియల్ అని మర్చిపోయే జనం అరే లక్ష్మి ఫీల్ అవుతుంది, లక్ష్మి బాధపడుతుంది అని ఓన్ చేసుకుంటున్నారు అనమాట. అవును. అప్పుడే కదా అంటే లైక్ ఒక క్యారెక్టర్ అనేది జనాలకి దానివల్లే ఓకే జనాలు కనెక్ట్ అయ్యింది మన క్యారెక్టర్ అని మనకు తెలుస్తుంది. నాకు కూడా అలా ఎవరైనా బాధపడుతున్నారు, ఎవరైనా వచ్చి ఇలా అరే ఆ ఎపిసోడ్ రీసెంట్గానే నిజం రివీల్ సీన్స్ వచ్చాయన్నమాట. సో ఆ ఎపిసోడ్స్ చూసి చాలామంది మేము నిజంగానే ఏడిచాము, మీరు ఏడుస్తుంటే అంత కనెక్ట్ అయ్యాం మేము అని అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను. అంటే ఓకే లక్ష్మి, బికాస్ నేను అక్కడ చేసినప్పుడు గౌతమిగా చేయలేదు, యాజ్ అ లక్ష్మిగానే నేను ఫీల్ అయ్యాను. అంటే నిజంగానే ఒక అమ్మాయికి అలా జరిగితే ఆ మూమెంట్లో అమ్మాయికి ఆ నిజం తెలిస్తే ఎంత హార్ట్ బ్రేక్ అవుతుంది అని ఎవ్రీ సెకండ్ ఆ లక్ష్మి క్యారెక్టర్లో ఉండే నేను డెఫినెట్గా డైలీ చేస్తాము. ఇంకా ఆ మూమెంట్లో ఇంకెక్కువ సో నిజంగా ఏడ్చేయడము, కన్నీళ్ళు నిజంగా వచ్చేయడము. సో అది ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా జనాలు కనెక్ట్ అవుతారని నా ఫీల్. ఫస్ట్ మనం కనెక్ట్ అవ్వాలి మన క్యారెక్టర్కి, తర్వాత ఆటోమేటిక్గా జనాలు కనెక్ట్ అవుతారు. సో మీ జర్నీ చూసుకుంటే ఫస్ట్ యాంకర్గా చేశారు, ఆర్జేగా చేశారు, షార్ట్ ఫిల్మ్లో చేశారు. సో ఈ సీరియల్ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒకసారి చాలా హ్యాపీ, అంటే ఇప్పుడు నేనున్న పొజిషన్కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బికాజ్ అదంతా అవన్నీ లైక్ నేను ఏం ఫీల్ అవుతానంటే అవన్నీ ఉంటేనే బాగుంది. బికాజ్ నాకు తెలిసింది ఇప్పుడు డైరెక్ట్ నేను ఇక్కడికి వచ్చుంటే ఇప్పుడు నేను ఫీల్ అవుతున్న ఆ హ్యాపీనెస్ కానీ ఆ ఫీలింగ్ ఏదో కూడా నేను చెప్పలేకపోతున్నా. అది ఇంత ఎంజాయ్ చేయలేను నేను. అదంతా వచ్చాను కాబట్టి నేను ఇంత ఎంజాయ్ చేయగలుగుతున్నాను దీన్ని. సో మీరు సీరియల్లో ఎంత సెన్సిటివ్ బయట కూడా అంతే సెన్సిటివ్ అంటుంటారు అనమాట.
సో మీరు ఆ! అందుకు మీ ఒరిజినల్ క్యారెక్టర్ కంటే మీరు అంత ఓన్ చేసుకుంటున్నారా లేకపోతే? అంటే బయట సెన్సిటివ్ అంటే సేమ్ హ్మ్. లక్ష్మి ఇప్పుడు బయట నేను గూడా నేను కూడా ఫుల్ ఏమంటారు ఒక ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయినే. సో, రిలేషన్స్, ఎమోషన్స్ ఇవన్నీ నాకు కూడా చాలా హ్మ్. ఫ్యామిలీ ఎఫెక్షన్ చాలా. సో, ఆబ్వియస్లీ కొన్ని సిట్యుయేషన్స్‌లో నేను సెన్సిటివ్‌గా ఉంటాను. హ్మ్. కొన్ని సిట్యుయేషన్స్‌లో నేను కూడా లక్ష్మిలాగే రౌద్రంగా కూడా ఉంటాను. సో, బేసిక్‌గా అంతే మనుషులందరూ అంతే. డిపెండ్స్ అపాన్ ది సిట్యుయేషన్స్. అంటే ఒక సీన్‌లో చూస్తుంటేనేమో చాలా సైలెంట్‌గా ఉంటున్నారు. ఒక అవును. సీన్‌లోనేమో బాగా వాళ్ళ మీద అరుస్తున్నారన్నమాట. ఒక ఐ మీన్ అవును. ఆదిశక్తి అంటారు గదా! హ్మ్. ఆదిశక్తిలాగా సీరియస్ అవుతున్నారు. సో 2 వేరియేషన్‌లు ఎట్లా వస్తాయి? అదే ఇప్పుడే చెప్పాను గదా! ఇంకా అది క్యారెక్టరైజేషన్. సీన్ బట్టి. హ్మ్. ఇప్పుడు లక్ష్మి కొన్ని వాటికి ఇలాగే రియాక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇప్పుడు అత్తయ్య వాళ్ళున్నారు. హ్మ్. వాళ్ళ దగ్గర నేను వాళ్ళకి వాళ్ళ పెద్దరికానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నేనివ్వాలి. హ్మ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనీషా హ్మ్. వీళ్ళున్నారు. వాళ్ళు నాకు అగెయిన్స్ట్‌గా చేస్తూ ఉంటారు. సో, వాళ్ళది వాళ్ళంటే నాకిష్టం లక్ష్మికి ఇష్టం లేక కాదు. వాళ్ళ హ్మ్. స్టాప్ చేయాలని కొంచెం గంభీరంగా ఆన్సర్ చేయడం అంతే. సో, డిపెండ్స్ అపాన్ ది పీపుల్ అండ్ డిపెండ్స్ అపాన్ ది సిట్యుయేషన్స్. అంటే చాలామంది ఆడియన్స్ ఏమంటున్నారంటే, ఈ సీరియల్‌లో మీ క్యారెక్టర్ 'పవిత్ర బంధంలో' సౌందర్య క్యారెక్టర్ టైప్‌లో ఉందని అంటున్నారనమాట. సో ఎట్లా అనిపిస్తుంది ఆవిడతో కంపేర్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? అమ్మో! 'సౌందర్య' గారితో కంపేర్ చేసే అంత కాదు మనం. ఇంకోటి చెప్పాలంటే సీరియల్‌లో మా మదర్ మా హ్మ్. 'సౌందర్య' గారే అన్నమాట. ఆవిడ పిక్చరే ఉండే మా మదర్ క్యారెక్టర్. సో, ఫస్ట్ అది చూడగానే నేను 'సౌందర్య' గారి పిల్లలన్న క్యారెక్టర్ ఇచ్చారా వావ్! సో అని ఆవిడ ఫుల్ సినిమాతోనే కంపేర్ చేస్తున్నారు మిమ్మల్ని గూడా. ఆ! అంటే, మేబీ జనాలలా నేను ఫస్ట్ టైమ్ వింటున్నా మీరు చెప్పిన తర్వాతే. అలా కనెక్ట్ అయితే హ్యాపీయే గానీ, ఆవిడతో ది లెజెండ్ 'సౌందర్య' గారితో కంపేర్ చేసుకునేంత లేదు మనకి. ఓకే. ఈ స్టార్టింగ్ ఆఫ్ ద డే ఈ సీరియల్ ఆఫర్ మీకెట్లా వచ్చింది? సీరియల్ ఆఫర్ అంటే నేను యాంకర్‌గా చేసేటప్పుడే హ్మ్. ఇలా ఆడిషన్స్ ఉన్నాయి. మాధురి అక్క అని ఉండేవారనమాట. హ్మ్. ఆవిడ గూడా చాలా సీరియల్స్ చేస్తున్నారు. ఓకే. అండ్ యాంకర్‌గా గూడా చేస్తారావిడ. సో, హ్మ్. మాధురి అక్క వాళ్ళది ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఓకే. ఆ టైంలో వాళ్ళు ఇట్లా ఆడిషన్స్ ఉన్నాయి అని అక్క ఎప్పుడు చెప్పేవాళ్ళు. "నువ్వు ఇక్కడ యాంకర్‌గా కాదమ్మా. నువ్వు సీరియల్స్ చెయ్యి. నువ్వు బావుంటావు. చేయాలి" అనంటే, హ్మ్. "చూద్దాం అక్క టైమ్" అని అనేదాన్ని. ఇంకా అలా అక్క ఏం చేశారంటే ఒకరోజు ఇట్లా ఆడిషన్స్ అని కాలొచ్చింది. ఆ! అక్క చెప్పారనుకుంటా. అక్క చెప్పారు. వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి. సో, వాళ్ళ ప్రొడక్షన్‌లోనే ఆడిషన్‌కి వెళ్ళాను. ఓకే. అక్కడ వెళ్ళిన తర్వాత ఆహ్, చూసారు. అది నేను కాకుండా ఇంకొక 2 ఆప్షన్స్ పెట్టుకున్నారు వాళ్ళు. హ్మ్. దాన్ని ఇంకా లంబోదర్ గారని నేను ఫస్ట్ సీరియల్ చేసిన ప్రొడ్యూసర్. హ్మ్. 'నీ వల్లే నీ వల్లే' ప్రొడ్యూసర్. లంబోదర్ గారింకా ఒక ఫైన్ డే కాల్ చేసి, "అమ్మా ఇలా మన సీరియల్‌కి అనుకుంటున్నాం నిన్ను" అని చెప్పారు. హ్మ్. ఆహ్, ఓకే సార్ అంటే అప్పుడు "డౌట్ పడకమ్మా మన సీరియల్‌కి అనుకుంటున్నాం" పాపం నేను చాలా ఎన్నో క్వెషన్స్ ఏసి సతాయించాను. "అది సార్, ఇది సార్, ఇదేంటి సార్, ఇదేంటి సార్" ఫస్ట్ సీరియల్ గదా! కొంచెం టెన్షన్. సో, ఆయన చాలా ఓపికగా చెప్పి, చాలా సపోర్ట్ చేశారు. సో, ఫస్ట్ సీరియల్ అలా స్టార్ట్ అయింది. ఆడిషన్స్ అలా. సో మీకు ఆల్రెడీ మీరు యాంకర్‌గా చేస్తున్నారు కదా! సో మీకు క్వెషన్‌లు అడగడం ఈజీగా ఉంటదా? లేకపోతే ఇలా ఆన్సర్‌లు చెప్పడం ఈజీగా? ఆహ్, ఏ అంటే మనం కూర్చున్న కుర్చీ బట్టి అది చేంజ్ అవుతూ ఉంటది. ఇప్పుడు నేను అక్కడుంటే నాకు క్వెషన్స్ అడగడం ఈజీ. నేను ఇక్కడుంటే నాకు ఆన్సర్స్ చెప్పడం ఈజీ ఓకే. అంతే. సో ఫస్ట్ ఈ ఆడిషన్ ఎట్లా జరిగిందండి? మన 'చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి' ఆడిషన్? ఇది ఐ మీన్ దీనికన్నా ముందు నేను 'జీలో అగ్ని పరీక్ష' హ్మ్. సీరియల్ చేశాను. యెస్. అవును. సో, లుక్ టెస్ట్ అయింది. జనరల్‌గా హ్మ్. నార్మల్ కొన్ని సీన్స్ ఇచ్చారు. ఆ హ్మ్. సీన్ చిన్న బిట్స్ టైప్. వాటిని ఎలా చేస్తాను అనేది చూసారు. సో, హ్మ్. నచ్చి ఇంకా ఓకే. ఏమన్నా ఒక డైలాగ్ ఏమైనా చెప్తారా ఏమన్నా? అది వేరియేషన్ లాగా? సీన్‌లోదే. అంటే ఒక ఎమోషనల్ సీన్ ఉంటదనమాట. అదేంటి అనంటే ఆహ్, "ఎందుకు మిత్ర గారు నన్ను దూరం పెడుతున్నారు? నేనంటే మీకిష్టం లేదా? మీ కళ్ళు ఒక నిజం చెప్తున్నాయి. మీ మాటలు, మీ చేష్టలు మరొక నిజాన్ని చూపిస్తున్నాయి." సో, అలా ఆహ్, మెత్
అంటే ఒక హస్బెండ్తో ఉన్న బాండ్, ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారు దానిపైన సీన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఒక్క క్యారెక్టర్ సర్టెన్ ఇట్లా ఎమోషనల్ క్యారెక్టర్‌కే సెట్ అవుతారు అని కొంతమంది అంటుంటే, కొంతమంది అంటున్నారు అట్లా అని చెప్పి. సో, మీరు ఎట్లా? లేదండి, అంటే అంటే మీకు వచ్చేవన్నీ అట్లాంటివి వస్తున్నాయా? లేకపోతే ఏ క్యారెక్టర్ లేదు. అయినా చేస్తారా మీరు? నేను ఫస్ట్ చేసిన సీరియల్ 'నీ వల్లే నీ వల్లే'. హ్మ్. దాంట్లో నాది పోలీస్ క్యారెక్టర్. హ్మ్. మొత్తం ఇట్లా ఫుల్ స్టబ్బర్న్, ఫెరోషియస్‌గా ఉంటదనమాట. హ్మ్. సో, ఎమోషనల్ చాలా తక్కువ. ఏదైనా ఫస్ట్ ఫైట్ చేసి నిలబడాలి అనే క్యారెక్టర్. అండ్ ఫుల్ బ్రేవ్. హ్మ్. సెకండ్ 'అగ్ని పరీక్ష' అదైతే ఫుల్ బబ్లీ. ఫుల్ ఫుల్ ఈ బబ్లీ. క్యారెక్టర్‌కి ఆపోజిట్ క్యారెక్టర్ కంప్లీట్‌గా. ఎవ్వరైనా అడ్డొస్తే వాళ్ళని తిట్టేస్తారు, కొట్టేస్తారు. ఫుల్ కామెడీగా. సో, ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ డిఫరెంటే. హ్మ్. 'రంగుల రత్నం' చేశాను. దాంట్లో సీత క్యారెక్టర్ కూడా కొంచెం కామ్ అమ్మాయి. కాకపోతే కొంచెం ఏమైనా తేడా వస్తే ఫుల్ ఇచ్చేస్తది. అలాగే ఇప్పుడు 'లక్ష్మి' కూడా అంతే. 'లక్ష్మి' అన్నిట్లో చాలా పేషెన్స్ ఎక్కువ. చాలా ఓపిక గల అమ్మాయి. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ హస్బెండ్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఊరుకోదు. అది ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే. సో, ఈ సో, అన్ని డిఫరెంట్ క్యారెక్టర్సే. సేమ్ అంటే ఏది ఎక్కువ లేదు. ఇప్పుడు మీ క్యారెక్టర్‌ని ఓన్ చేసుకున్నారు కాబట్టి ఇట్లా ఫీల్ అవుతున్నారు అనుకుంటా. లేదు. లక్ష్మి క్యారెక్టర్‌ని అంటే ఎక్కువ ఓన్ మీరు మీరు చేసుకున్నారా? అడిగిన క్వెషన్‌కి కరెక్ట్ ఎగ్జాంపుల్ నా 'అగ్ని పరీక్ష' సీరియల్. 'అగ్ని పరీక్ష' బికాజ్ ఓకే. అదైతే ఈ 3 క్యారెక్టర్స్‌కి కంప్లీట్ డిఫరెంట్. అంటే ఎక్కువ జనం ఆ 3 వదిలేసి ఎక్కువ ఎక్కువ అనుకుంటున్నారు అవును. కదా! సో, అవును. దాని గురించి. సో, మీరు ఇప్పుడు 4 చెప్పారు. ఈ 4లో మీ ఫేవరెట్ రోల్ అంటే ఏది చెప్తారు మీరు? 4 నా ఫేవరెట్ రోల్సే. ఆహ్, అలా ఏం లేదు. 4 నాకిష్టం. బికాజ్ ఓకే. ఆ 4 నేను జీవించి చేసినవే. జీవిస్ అండ్ ఆ 4 నేనే. సో, మీరే. 4 నాకిష్టమే. సో, మీరిప్పుడు సక్సెస్ అయ్యారు బానే ఉంది. హ్మ్. మీ లైఫ్‌లో మీరు మర్చిపోలేని బాగా బాధపడిన క్షణం అంటే ఏం చెప్తారు? సీరియల్స్ ఆ! విషయంలోనా? జనరల్‌గా? జనరల్‌గా అయినా ఇప్పుడు సక్సెస్ అనేది ఈజీగా రాదు కదా! సో, మీరు ఫస్ట్ ఆడిషన్ ఇచ్చారు. ఫస్ట్ ఓకే అయింది. సో, తర్వాత కొంచెం స్ట్రగుల్ అయ్యి ఉంటారు కదా! నెక్స్ట్ ఆఫర్‌ల గురించి అట్ల గురించి ఏమన్నా? ఆహ్, అవి అంతా స్ట్రగుల్స్ అదంతా కామన్ అండి. బికాజ్ ప్రతి ఒక్కోళ్ళకి ఉంటది. హ్మ్. ఒక్కోళ్ళు ఒకటి కావాలి అనుకుంటే డెఫినెట్‌గా హార్డ్ వర్క్ చేయాలి. స్ట్రగుల్ పడాలి. అది చేస్తేనే నేను ఇందాక చెప్పినట్టు హ్మ్. మనం ఒక దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఆ సక్సెస్ ఎంజాయ్ చేయగలం. హ్మ్. సో, ఆహ్, నాకు బేసిక్‌గా ఏంటంటే ఎక్కువ యాంకరింగ్ టైంలోనే రేడియో జాకీగా, యాంకర్‌గా ఒకటేసారి చేసేదాన్ని. హ్మ్. సో, మార్నింగ్ 4:00కి లేచి బైక్ పైన అంటే చీకటుంటది ఆబ్వియస్‌లీ. నాకు 4:30కి షో ఉండేది. హ్మ్. సో, ఫాస్ట్‌గా రావడం 4:30, 5 వరకి నేను షో స్టార్ట్ హ్మ్. జేయాలి. బైక్ పైన నేను ఒక్కదాన్నే రావడం హ్మ్. చీకట్లో. సో, అప్పుడు కొంచెం అప్పుడు నాకు నేను చెప్పి "ఏం కాదు, ఏం కాదు. నువ్వు సక్సెస్ అవ్వాలి కదా! నువ్వేదో ఒక పొజిషన్‌కి రావాలి కదా! కష్టపడు, కష్టపడు" అని చెప్పుకునేదాన్ననమాట. సో, అవన్నీ గుర్తొస్తే అనిపిస్తది. హ్యాపీ అనిపిస్తది. సో, ఇప్పుడు మీరొక ఇంట్రో చెప్తే మేము చూడాలనుకుంటున్నాం. మీరొక యాంకర్ కాబట్టి ఆ! ఒక ఇంట్రో మీరు చెప్తే బావుంటది. ఇంటర్వ్యూవా? ఒక ఇంట్రో ఏదో ఇంట్రోనా? హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు వెంకీ గారున్నారు. వెంకీ గారు ఎవరో కాదండి, మన యాంకర్ వెంకీ గారు. ఎవరనుకుంటున్నారా? మన ఐ డ్రీమ్స్‌లో యాంకర్ వెంకీ గారు. యెస్! ఈరోజు మనతో పాటున్నారు. ఆయనతో బోలెడన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఆయన లైఫ్‌లో ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఆయనతో చాలా మాటలున్నాయండి. అవన్నీ షేర్ చేసుకుందాము. మరి మీరు రెడీగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నారు. నమస్తే వెంకీ గారు. సూపర్. సూపర్ అండి. అంటే 2 మిక్స్ అయింది. ఇప్పుడు అటు ఆర్‌జే, ఇటు యాంకర్ 2 మీరు 2 మిక్స్ చేశారు 2. సూపర్. మిక్స్ సూపర్ అయ్యొచ్చాయా? చెప్పారు. సూపర్ అసలు. ఓకే. మర్చిపోలేదు మీరు ఇంకా అటు మర్చిపోలేదు ఆ! ఇంకా మీరు. ఎట్లెట్లా మర్చిపోతామండి. అవి ఎప్పటికి ఉంటాయి. అలా మర్చిపోలేం. సో, అటు యాంకర్‌గా చేస్తారు. ఇటు సీరియల్‌లో చేస్తున్నారు. రెండిట్లో మీకు ఈజీ అంటే ఏది చెప్తారు మీరు? ఈజీ ఏదుండదండి. హ్మ్. దేనికుండాల్సిన హార్డ్ వర్క్ దానికుంటది. సో, హ్మ్. ఇప్పుడు మనం ఆహ్, యాంకర్‌గా చేస్తున్నామనుకోండి. హ్మ్. దాంట్లో ఆహ్, ఒక ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా ముందు మనం బిఫోర్ హోంవర్క్ మనం హోంవర్క్ చేయాలి. చేయాలి. యెస్. వాళ్ళ హ్మ్. గురించి తెలుసుకోవడం, వాళ్ళేంటి మనం తెలుసుకోవడం, స్టడీ చేయడం వాళ్ళ గురించి. ఒక షో గురించి ఒక లైవ్ హ్మ్. షో చేస్తున్నా, ఆ లైవ్ షో గురించి, హ్మ్. దానిలో జనాలతో ఎలా టాకిల్ చేయాలి దాని హ్మ్. గురించి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో జాకీ అనుకోండి. హ్మ్. దానికి కూడా రేడియో జాకీ ఏంటి? మనం కనిపించం. కానీ మన వినిపిస్తాం. మాటలతోనే హ్మ్. జనాల్ని ఇంప్రెస్ చేయాలి. హ్మ్. సో, అదింకా టఫ్.
ఏంటి ఇప్పుడు మన మాటలు వాళ్ళని అంత అట్రాక్ట్ చేయగలగాలి, అంత Hmm. ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి, బ్లాంక్ అవ్వద్దు. Hmm. అది కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి హోంవర్క్ చేయాలి. అండ్ దీనికి కూడా అంతే, ఇది మనం పర్ఫెక్ట్ ఉండాలి లుక్స్లో, లైక్ జనాలకి నచ్చాలి. అండ్ Hmm. అప్డేట్స్ ఏమొస్తున్నాయి ఫ్యాషన్లో, జనాలకి మనం ఎలా రెడీ అయితే నచ్చుతాం. బికాజ్ అందరికీ తెలుసు మన మమ్మీలకి మన ఆడవాళ్ళకి డెఫినెట్గా శారీస్ అన్న జ్యువెలరీ అన్న నాకే చాలా నచ్చుతాయి. సో మనం ఎలా జనాలకి నచ్చగలగాలి అంటే ఇంకా మనలో మనం ఎంత హోంవర్క్ చేసుకోవాలి. సో ఏ దానికి ఉండాల్సింది దానికి ఉంటుంది, ఓకే. ఈజీ ఏం లేదు, ఏదైనా నాకు యాంకర్ కనిపిస్తారు మీలో కూడా. చేసుకోవాలి. మీలో యాంకర్ కనిపిస్తుంటారు నాకు. అది పోదు కదా. మీ లైఫ్లో బిగ్ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? బిగ్ డ్రీమ్ అంటే నాకు బాలీవుడ్ సీరియల్స్ అంటే ఇష్టం. బాలీవుడ్ Okay. సీరియల్స్లో యాక్ట్ చేయాలంటే ఇష్టం. ఓకే. అంటే నాకు యాక్చువల్లీ సీరియల్స్లో చేయాలి అన్న ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి. ఓకే. సో ఇన్ కేస్ నేను ఒక్క బాలీవుడ్ సీరియల్ చేయగలిగిన అంటే అది నా లైఫ్లో బిగ్గెస్ట్ సక్సెస్. అంటే ఇంకా ఇంకా దాన్ని మించింది ఏమి ఉండదు, అది నెక్స్ట్ లెవెల్ ఇంకా. అవుతారు అది ఈజీగా. నా అటు dream. యాంకర్గా అయ్యారు, ఆర్జే, ఇటు సీరియల్ చేస్తున్నారు. సో నెక్స్ట్ బాలీవుడ్ అయ్యో. అవదు లేవు యాంకర్ ఆర్టిస్టులకి బౌండరీస్ లేవు ఆర్టిస్టులకి. సో తొందరలోనే మీకు అది వస్తుంది, తొందరలోనే. ఓ థ్యాంక్ యూ, మీరు చెప్పింది జరగాలి, టచ్ వుడ్. తొందరలో అంటే మీ లైఫ్లో క్రష్ ఎవరో ఒకరు ఉంటారు కదా. అలా ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ చూస్తున్నాను అనుకోండి, ఆ టైం బీయింగ్కి ఆ మూవీలో ఆ క్యారెక్టర్ నచ్చింది అనుకోండి, కొంత టైం వరకు ఆ క్యారెక్టర్ అలా క్యారీ అవుతూ ఉంటుంది అలా. సో పర్టికులర్గా ఒక్కోళ్ళే అట్లా క్రష్ అన్నట్లు ఏం లేదు. సో గౌతమి గారికి ఎట్లా ఉంటే ఇష్టపడతారు? చాలా ఉంటాయి, ఇంత పెద్ద లిస్ట్ చెప్తా ఇప్పుడు ఇంటర్వ్యూ సరిపోదు. ఓకే. అంటే ఐ మీన్ ఇట్లా ఉంటే బాగుంటుంది, నన్ను అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, ఒకటి ఉంటాయి కదండి. బేసిక్గా మెయిన్ ఏంటంటే అర్థం చేసుకోగలగాలి. Hmm. మెయిన్ ఫస్ట్ అది ఉంటే, ఒక పర్సన్ మనల్ని అర్థం చేసుకుంటున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళు కేరింగ్ ఉంటారు, లవింగ్ ఉంటారు, అన్నీ ఉంటారు. అండ్ మెయిన్ నేనేంటి అనేది కంప్లీట్గా తెలిసి ఉండాలి, అండ్ నన్ను కంప్లీట్గా యాక్సెప్ట్ చేసి ఉండాలి. ఓకే. ఓకే ఇప్పుడు నేను ఏదైనా చేస్తున్నా కూడా ఓకే ఇప్పుడు ఇది ఈ టైంలో ఇలా ఉంది, కొంచెం సేపు అయితే మంచిగా అయిపోతుంది. ఓకే తనకి ఇప్పుడు కొంచెం బాగాలేదు మూడ్, మంచిగా మాట్లాడో లేదంటే మంచి ఫుడ్ పెట్టో, మెయిన్ ప్యాంపరింగ్ ఎక్కువ చేయాలి. ఓకే. అంటే ప్రపోజల్స్ కామనే కదా. జనరల్ పర్సనల్గా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ సీరియల్లోకి వస్తే, ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ కాకుండా మీకు ఇంకా వేరే ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం? సీరియల్లో చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటి మా అత్తయ్య గారి క్యారెక్టర్, మిత్రా క్యారెక్టర్ మెయిన్. చాలా అంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్తో చూపించాలి. యాక్చువల్లీ డైలాగ్స్ చెప్పడం దానికన్నా ఎక్స్ప్రెసివ్గా చేసేవి చాలా కష్టం యాక్చువల్లీ, బికాజ్ మన ఎక్స్ప్రెషన్ బట్టే జనాలకు అర్థం అవ్వాలి ఏంటి అనేది. సో మా దేవయాని గారి క్యారెక్టర్ నాకు మెయిన్ ఎక్కువగా నచ్చేది. దేవయాని గారు ఎక్స్ప్రెషన్స్తో ఇలా చేస్తూ ఉంటారనమాట. సో ఆవిడ చేసేది బాగా నచ్చుతుంది. అండ్ మా పిన్ని క్యారెక్టర్ కూడా. మొత్తం అన్ని క్యారెక్టర్లు చెప్పేస్తున్నారు మీరు, ఒక క్యారెక్టర్ చెప్పండి. అదే చెప్తున్నా, అందరి క్యారెక్టర్స్ బాగుంటాయి. ఎక్కువగా నచ్చేవి ఏంటంటే దేవయాని గారిది, మా పిన్ని గారిది. ఓకే. వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, అండ్ మా పిన్ని కూడా ఏంటి బాబు అనుకుంటూ అలా తిప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఆ క్యారెక్టర్. ఓకే. సినిమాలు చూస్తుంటారు? ఓకే. ఫేవరెట్ హీరోనా? యాక్చువల్లీ నాకు సూర్య అంటే చాలా ఇష్టం. సూర్య అంటే అదే ఇందాక చెప్పాను కదా, ఒక్క పర్టిక్యులర్ హీరో అని కాదు. ఇప్పుడు ఈ సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ఆర్ ఉంది, దాంట్లో నాకు రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ వాళ్ళు ఆ మూవీ చూసిన కొన్ని డేస్ వరకు అబ్బా ఏమన్నా చేశారా, ఏమన్నా ఉన్నారా ఆ ఫీలింగ్. తర్వాత ఇప్పుడు ఇంకో కొత్త సినిమా వస్తే ఆ టైం క్యారెక్టర్స్ పరంగా నాకు నచ్చుతారు. అండ్ సూర్య గారు అంటే నాకు చాలా ఇష్టం. సూర్య గారితో యాక్ట్ చేసి అవకాశం వస్తే ఎట్లా? ఆ థాటే చాలా బాగుంది. పక్కన ఇక్కడ అదే రోజు సీరియల్లో మీ మీద మంచి సీన్ ఉంది.
సో అదే రోజు సూర్య గారి సినిమాకి వెళ్ళాలి. సో ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు అయ్యో మరి? డెఫినెట్ గా సూర్య గారి సినిమాకి వీళ్ళని అడిగి ప్లీజ్ పంపించండి అని అడిగైనా వెళ్తాను. ఇప్పుడు ఫైనల్గా జీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు? జీ తెలుగు నాకు చాలా హార్ట్కి చాలా దగ్గరున్న ఛానల్. బికాజ్ నాకు ఇది నా సెకండ్ సీరియల్ జీ తెలుగులో అండ్ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ చాలా బాగా అంటే జీ తెలుగులో మన వీణా గారు కానీ అను మ్యామ్ కానీ అందరూ చాలా బాగా చూసుకుంటారు. లైక్ మంచిగా ట్రీట్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో చాలా ఓన్ చేసేసుకున్నాను నేను జీ తెలుగుని. ఓకే, ఫైనల్లీ మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలి, తొందరలోనే బాలీవుడ్లో కూడా సీరియల్ చేయాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. జనాలందరూ మా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ని చూడండి. మీ ప్రేమ ఆప్యాయత ఇప్పటి వరకు ఎలాగైతే చూపిస్తూ వచ్చారో ఇక మీదట కూడా మా సీరియల్ పైన అలాగే చూపించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు మీరు చూపించిన లవ్, కేర్ అన్నిటికీ థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.